బెడ్రూమ్ బాధితులం మేము. గత 60 రోజుల ముందు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అది నెరవేరేటట్టు మాకు అనిపిస్తలేదు. రేపు శుభదినం, శ్రావణ మాసం ప్రారంభోత్సవం సోమవారం కాబట్టి రేపు ఈ 416 మంది సభ్యులందరూ వచ్చి ఎవరికి అలాట్ చేసిన క్వార్టర్ నెంబర్లలో బ్లాక్ నెంబర్లలో ఉండి పాలు పొంగించుకొని స్థిరస్థాయిగా ఉండాలని సభ్యులందరూ కోరుకుంటున్నాం. రేపు 10 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దయచేసి సభ్యులందరూ సహకరించి వీడికి వచ్చి ఎవరి బ్లాక్లలో ఎవరి క్వార్టర్లలో వాళ్ళు ఉండి పాలు పొంగించుకొని శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాం. మాట్లాడుతాను. మేము డబుల్ బెడ్రూమ్ బాధ్యతలము. గత 2 నెలల కింద ఇక్కడ ధర్నాలు చేసుడు జరిగింది, ఇక్కడ కూర్చుండడు జరిగింది, వంట వరకు చేసుకున్నాడు జరిగింది. ఆ 12 రోజులు 15 రోజులు అయినాక మా దగ్గరికి కౌన్సిలర్లు వచ్చిండు, మున్సిపాలిటీ కమిషనర్ వచ్చిండు. వచ్చి అమ్మ మేము 1 వరకు 2వ తారీఖు వరకు మీకు డబుల్ బెడ్రూమ్లు పట్టాలు మీకు ఇచ్చుడు జరుగుతుంది, దయచేసి మీరు లేవండి అని ఎమ్మెల్యే సార్ మాకు చెప్పి పంపించిండని వాళ్ళు మమ్మల్ని లేపినాక మేము సార్ దగ్గర పోయినాం. ఇవాళ రేపు అని ఇప్పుడు 60-70 రోజులు అవుతుంది. ఇప్పుడు మాకు ఇప్పటి వరకు సుత ఏమో దరిదాపు దొరకలేదు. మేము రేపటి నుండి రేపు సోమవారం రేపటి నుండి ఇక్కడ ఎవరికి అలాట్మెంట్ అయినా ఇళ్ళల్లో వాళ్ళం వచ్చి పాలు పొంగించుకొని మేము ఇక్కడనే మంచాలు కంచాలు అన్ని పిల్లలు అందరితోటి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండు జరుగుతుంది. ఇల్లు కిరాయిలు మళ్ళీ ఇప్పుడు మేము అప్పట్లో అన్నాం కదా, అంటే మాకు 2-3 రోజులలో 2-3 నెలల్లో మాకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి అని మా ఇల్లు గాళ్ళతో మేము చెప్పుడు జరిగింది. వీళ్ళు ఎప్పుడు పోతారో అని అడ్వాన్స్గా 50,000 ఇస్తేనే ఇంట్లో ఉండాలి, సంవత్సరం కిరాయి ఇస్తేనే ఇంట్లో ఉండాలి, లేకపోతే మీరు కాల్ చేయాలి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మాకు ఏడ దరిదాపు లేదు. మేము రేపటి నుండి వచ్చి ఇక్కడనే డబుల్ బెడ్రూమ్లలో ఎవరికి అలాట్మెంట్ చేసిన దానిలో వాళ్ళమే పాలు పొంగించుకొని ఇక్కడనే ఉండేటట్టు ఉంటారు.